హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చేయబోయే కర్రీ ఏంటో తెలుసా? ఫిష్ కర్రీ. తెలంగాణ స్టైల్లో చేపల పులుసు బాగుంటుంది చాలా. చూడండి ఇలా ఉంటుంది. ముందుగా చేప ముక్కల్ని ఫ్రెష్గా ఉప్పుతో కడుక్కోవాలి. చేప ముక్కల్ని ఉప్పు అవన్నీ నిమ్మకాయ వేసి మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత 2 ఉల్లిపాయలు తీసుకొని స్టవ్ పైన ఇలా కాల్చుకోవాలి. చూడండి ఇలా పై పొట్టంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చేప ముక్కలు తీసుకొని తగినంత కారం, ఒక 3-4 స్పూన్లు కారం వేసుకున్నాను. 2-3 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి కట్ చేసి ఇలా వేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎవరి టేస్ట్కి తగినంత కారం వాళ్ళు వేసుకోవాలి. తర్వాత చింతపండు రసం ఇలా తీసి పక్కన పెట్టేసుకోవాలి. చేప ముక్కల్లో కూడా కొంచెం చింతపండు రసం వేసుకోవాలి, నీచు వాసన రాదది. తర్వాత అంతా కలుపుకోవాలి ఇలా. చూడండి ఇలా చేప ముక్కలు మొత్తం పట్టేసేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ పట్టేసేయాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ధనియాలు, జీలకర్ర, కొన్ని మెంతులు, జీలకర్ర, ధనియాలు తీసుకొని ఇలా వేపుకోవాలి దోరగా. స్టవ్ సిమ్లో పెట్టేసి 3 ఐటమ్స్ వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత పక్కన పెట్టేసాలి. వేయించుకొని కొంచెం చల్లారనివ్వాలి. చల్లారాక మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ లాగా. తర్వాత ఉల్లిపాయ అది కాల్చింది ఉంది కదా, అది కూడా మిక్సీ పట్టేసుకోవాలి. కాల్చిన ఉల్లిపాయలని పొట్టంతా తీసేసి ఇలా నీట్గా చేసుకొని మిక్సీ పట్టుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి ఇలా. చూడండి ఇలా. కొత్తిమీర, మెంతాకు కూడా నేను కడిగి పక్కన పెట్టేశాను. ఇలా ఇప్పుడు పట్టిన పేస్ట్ ఉంది కదా, అది కూడా చేప ముక్కలకి పట్టించాలి. అది ఉల్లిపాయ పేస్ట్ కూడా చేప ముక్కలకే పట్టించాలి. మొత్తం కలిపి ఇలా మొత్తం పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత బౌల్ తీసుకొని, గిన్నె తీసుకొని అందులో నూనె పోసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని చేప ముక్కల్ని వేయాలి. అందులో వేసి కొంచెం వేగనివ్వాలి. లైట్గా మెల్లగా గరిటె తిప్పుతూ మధ్యలోకి వెళ్ళి తిప్పకుండా సైడ్ నుండి కలుపుకోవాలి. అది కాస్త కొంచెం గోలాక చింతపండు రసం వేసుకోవాలి. చూడండి ఇలా. వాయిస్ ఏంటి ఇలా వస్తుంది అనుకోకండి, కాస్త జలుబైంది, ఏమనుకోకండి. తర్వాత కొంచెం మెంతాకు వేసాను అందులో. చాలాసేపు మసిలాక చూడండి ఇలా మసులుతుంది. ఎంతసేపు మసిలినా కూడా ముక్క గట్టిగా ఉంటుంది. అది తుక్కు తుక్కు అవుతాయి అంటారు కదా చాలాసేపు మసిలితే, అదేం లేదు. గరిటె పెట్టి తిప్పొద్దు అందులో. మెల్లగా ఒకసారి చూసుకోవచ్చు. తర్వాత కొంచెం మసాలా వేసుకున్నాను నేను. చూడండి ఇలా ముక్క గట్టిగా ఉంటుంది. జీలకర్ర, మెంతుల పొడి కూడా నేను వేసేసాను ముందే, చేప ముక్కలకే పట్టించాను అది. చూడండి ఇలా ఒకసారి చూసుకోవాలి. బాగా మసులుతుంది కదా, ఎంత మసిలితే అంత మంచిగా చాలా టేస్టీగా వస్తుంది చేపల పులుసు. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వేడి వేడి అన్నంలో ఇలా చేపల పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. తర్వాత కాస్త మసిలాక ఇలా ఉంటుంది చూడండి. ఈ స్టైల్లో చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.